హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భారతంలో స్త్రీ 13వ భాగం వినేద్దామండి. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంత చిన్న విషయానికై ఇంతసేపు ఆలోచించగానే అడ్జస్ట్ కాలేకపోయింది. రేపేదైనా పెద్ద పెద్ద గొడవలు జరిగితే ఆపై ఆలోచించడానికే భయపడి మానుకుంది. సుధా రొటీన్ లైఫ్లో పడిపోయింది. ఆమెకు అదనపు పనులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఈ మధ్య అత్తగారికి భక్తి మీదకి మనసు పోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి పూలు కొయ్యడం, పూజగది కడగటం, పూలతో దేవుడి మందిరాన్ని ముస్తాబు చేయటం, దీపారాధనలు, మంత్రాలు, పాటలతోనే 9 దాటుతుంది. మధ్యలో ఎవరన్నా పని మీద పిలిచినా ఆమెకు విసుగు, కోపం. అమ్మ పూజ చేసుకుంటుంటే పిలుస్తారేంటి? పనులేమి వదిన పనుంటే మీ వదినకు చెప్పండి అని కూతుళ్లతో అంటారాయన. కరుణ ఎప్పుడైనా సహాయం చెయ్యపోతే చదువుకోకుండా నీకీ పనులేంటి? తండ్రి కోపడతాడు. మిగతా సమయాల్లో ఏమో కానీ రాత్రి 7 కాగానే అందరూ హాల్లో చేరి టీవీ చూస్తూ నవ్వులు కేరింతలతో ఉంటే తనొక్కతే వంటగదిలో వంట చేస్తూ ఉండడం ఆమెకి భరింపశక్యంగా ఉండేది కాదు. కరుణకి విషయం అర్థమై, అమ్మ వదిన ఒక్కతే పనంతా చేస్తుంది, నువ్వు హెల్ప్ చేయొచ్చుగా అందో రోజు. కోడలు పక్కనుండగానే కూతురుతో ఆ మాట చెప్పించుకునేసరికి ఆమెకి నషాళానికి అంటుంది. సుధ చూడకుండా కూతురిని గుడ్లూరుము చూస్తూ గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట. అలా ఉంది నీ వాలకం. నీకెందుకు విషయాలు? నీ చదువు సంగతి చూసుకో. కరుణ చెవులు మూసుకుని, ఆపు తల్లి నీ దండకం, బుద్ధొచ్చింది గట్టిగా అంది. రాను రాను పెచ్చిమీరిపోతున్నావు, నాన్నగారితో చెబుతాను బెదిరిస్తూ వెళ్ళిపోయింది. మా అమ్మ వాళ్ళు అరుంధతి ఆంటీ వాళ్ళలాగా పిల్లల్ని గౌరవించాలని అనుకోరు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదో అనేస్తాను కరుణ అంది. సుధ మనస్సు ద్రవించింది. భుజం మీద చెయ్యేసి ఓదారుస్తూ, పిల్లలంటే ఎవరికి అభిమానం ఉండదు? కోప్పడకుండా ఉంటారా? అభిమానం లేదనడం లేదు, ఆ మాటకొస్తే ఒకంత ఎక్కువే. కానీ నేను గౌరవం గురించి చెబుతున్నాను. పాత ఆచారాలు, సంప్రదాయాలు అలవాటైన వాళ్ళకి వింతగా ఉంటే ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించి తీరాలి. కన్నాం కాబట్టి మాకేదో హక్కు, అధికారము ఉంది అనుకుంటే ఎలా? ప్రొడక్ట్ చేసినంత మాత్రాన పిల్లలు వస్తువులు కారు కదా, వాళ్ళ పెత్తనం భరించి తీరటానికి. పెత్తనం కాదేమో, ఒక రకమైన దగ్గరతనం ఫీల్ అయ్యి అలా ప్రవర్తించవచ్చు. దగ్గరతనం ఉంటే వాళ్ళు మనసులను గుర్తించాలి. గుర్తిస్తే వాళ్ళ వ్యక్తిత్వం పెరగడానికి సహకరించాలి. అప్పుడు ఆటోమేటిక్గా గౌరవించి తీరాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల అభివృద్ధినే కోరుకుంటారు కరుణ. సృష్టి ధర్మమే అది. అది నేను కాదనను. వాళ్ళు మన అభివృద్ధి కోసమే కష్టపడతారు, సర్వసుఖాలను త్యాగం చేస్తారు. కానీ అంతకు రెట్టింపు పిల్లల నుండి ఆశిస్తారు. మగపిల్లాడని బాగా చదివిస్తే మంచి కట్నం వస్తుంది. ఆడపిల్లను చదివిస్తే ఇచ్చే కట్నం తగ్గుతుంది. అదీ కాక కొడుక్కి పెళ్ళయి కోడలు వచ్చాక వాళ్ళిద్దరూ తమకి జీవితాంతం సేవ చేయాలనుకోవడం ఎంత దారుణం. వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉండవా? తామిష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా జీవితం గడపకూడదా? వేరు కాపురం పెడితే చాలు, కోడలు మాయ చేసి కొడుకుని తమ నుంచి విడదీసిందని, ముసలితనంలో దిక్కులేని వాళ్ళమయ్యామని సింపతి కోసం ట్రై చేయటం. నీకున్నదంతా కొడుకుల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ విలాసాల కోసం ఖర్చు చేయడం దేనికి? పెద్దతనంలో ఇంకొకరి మీద ఆధారపడకుండా గడపాలన్న ఆలోచన ఉండొద్దు. అలాగని పిల్లలకి చదువులు చెప్పించడం తప్ప వాళ్ళని గాలికి వదిలేయాలా? తల్లిదండ్రులందరూ ఇలా ఆలోచిస్తే పిల్లలు బాగుపడటమే ఉండదు, సుధ ఆవేశంగా అంది. అదే చెప్తున్నాను. నీ జీవితకాలం సుఖంగా గడపడానికి నీ పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడానికి అవసరమైన డబ్బు నువ్వు సంపాదించలేకపోతే నీకు పిల్లల్ని కనే హక్కు లేనట్లే. పెద్దతనంలో తమను చూడాలని ఆశించి పిల్లల్ని పెంచితే అది నిస్సందేహంగా నీ స్వార్థం తప్ప వాళ్ళ మీద ప్రేమ కాదది. నీకు ఇష్టమై నీ ఆనందం కోసమో వంశవృద్ధి కోసమో పిల్లల్ని కంటావు. కానీ కన్న తరువాత నిస్వార్థంగా వాళ్ళని పెంచి వాళ్లకు బతుకు తెరువు చూపించడం నీ బాధ్యత. అంతే తప్ప నేను కష్టపడి కని పెంచాను, కానీ నన్ను నువ్వు పోషించు, నాకు సేవలు చెయ్యి అంటే అదేదో కాంట్రాక్ట్లా ఉంటుంది.
నిజమే, ఈ ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ ద్వారానే పెద్దవాళ్ళు మనల్ని శాసిస్తారు. ఇంటి చూరు పట్టుకుని వేలాడేలా చేసి మనల్ని ఎదగనివ్వడం లేదు. కరుణ మొహం ఆవేశంతో కందిపోయింది. ఈ అమ్మాయిలో ఎంత ఆవేశం ఉందా అనిపించింది. అందరి సంగతి ఎందుకు కరుణ, మన ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా, శాంతింప చేయాలని అంది. లేవని సర్ది చెప్పుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్నాం, అంతెందుకు. ఇప్పటికీ మా మా నాన్న బయలుదేరినప్పుడు డాడీ చెప్పులు తొడవమనో, గేటు తీయమనో, ఆయనకి పెన్ను కర్చీఫ్ అందించమనో అమ్మ అన్నయ్యకి పురమాయిస్తుంది. ఎప్పుడన్నా బద్దకించాడో, లోకంలో మిగతా కొడుకులు తల్లిదండ్రులను ఎంత బాగా సుఖపెడుతున్నారో పెద్ద లెక్చర్ బిగినవుతుంది. నిజానికి పై పనులు ఆయన చేసుకోలేనివి కాదు. ఇగో, పిల్లలంటే తమ కింద వాళ్ళన్న భావం. వాళ్లే నమ్మలేనంతగా వాళ్లలో జీర్ణించుకుని ఉంటుంది. బాబోయ్, ఏవో కోడళ్ళ కష్టాలంటే విన్నాం కానీ పిల్లల కష్టాలు ఎప్పుడూ వినలేదు. తమాషాగా ఉందే అంది సుధా. మనం ఎంత ఆదర్శంగా ఆలోచించినా బ్లడ్ రిలేషన్ చాలా పవర్ఫుల్. అలాంటి పిల్లలే ప్రేమలు అభిమానాలు చాటున హింసని అనుభవిస్తుంటే ఇక కోడళ్ల సంగతి చెప్పాలా? కొత్తలో మీరు డల్గా ఉంటే ఇంటి మీద బెంగేమో అనుకున్నాను. బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నేనేం చేయగలనా అని ఆలోచించాను. నిజానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. నా పరిధి చాలా తక్కువ. మీకు మీరే స్టెబ్బర్న్ అవ్వాలి. ఏమో, నాకు అంత రేషనల్ థింకింగ్ లేదు. మీ అన్నయ్య బాగానే చూసుకుంటున్నారు. అత్తయ్య మామయ్య నాకేమీ కష్టాలు పెట్టడం లేదు. బామ్మ సౌమ్య తన చదివేదో తనదే. ఇక నా చిట్టుమరదలు మా ఆయన కన్నా ఎక్కువ నా గురించి ఆలోచిస్తుంది. ఇంక నాకేం కావాలి? అలా అని సరిపెట్టేసుకుంటున్నారేమో. మీకెప్పుడూ సగంలో వదిలిన మీ పీజీ కంప్లీట్ చేయాలనిపించడం లేదా? కాంపిటీషన్స్కి పెయింటింగ్స్ పంపించాలని లేదా? మీరు కావాలనుకున్నప్పుడే వండుకుని, మీరు కావాలనుకున్నప్పుడే తినాలనిపించాలని లేదా? పెళ్ళయ్యాక 5-6 ఉన్న కుటుంబంలో నా ఇష్టాలంటూ ప్రత్యేకంగా సాగుతాయా? వదినా, ఆ మాటే అనొద్దు. కోడలే అన్ని పనులు చెయ్యాలా? అందరూ కలిసిన్నప్పుడు మీరొక్కరే ఎందుకు కష్టపడాలి? నేను మాత్రం నా పెళ్ళయ్యాక అతని పేరెంట్స్తో కలిసి ఉంటూనే ఎవరికీ ఇబ్బంది లేకుండా, నేను బాధపడకుండా గడుపుతాను. అయితే మా అమ్మ వాళ్ళని కష్టపెడతావా? సుధ నవ్వుతూ అంది. అంటే మా విషయం తెలుసా? ఎందుకు తెలీదు? మీ అన్నయ్యతో సరదాగా అంటే వార్నింగ్ ఇచ్చారు. అందుకే అలాంటి ఆలోచనలు వద్దని దీపుకి గట్టిగా చెప్పాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు ప్రదీప్తో జరిగిన సంభాషణ గుర్తువచ్చింది. ఇదన్నమాట విషయం. ఏం గొడవలు అవుతాయో ఏమో. అవని వదిన, గొడవలైతేనే సమస్యకి పరిష్కారం వస్తుంది. నాకు మాట వస్తుందేమో నేను ఎంకరేజ్ చేశానని. బాప్రే, నువ్వింత భయస్తురాలు అనుకోలేదు వదిన. నీకేం తెలియదని చెప్తాను, సరేనా? ఆ రోజు మధ్యాహ్నం 2:30కి సుధా వంటగదిలో టీ పెడుతుంది. కరుణ చదువుకుంటోంది. మాణిక్యం హాల్లోంచి సుధా, నీకు ఫోన్ అని పిలిచింది. ఇంటి దగ్గర నుంచి అనుకుని వెళ్ళింది. అవతల సూరి. అమ్మాయి గారు మీరేనా? కంగారుగా అడిగాడు. ఏంటి సూరి, ఏమైంది? మీకు నిన్నటి నుంచి ఫోన్ ఎవరూ చేయలేదా? దేనికి ఫోన్? ఎవరికైనా బాగాలేదా? ఆదుర్దాగా అడిగింది. గదిలోకి ఈ మాటలు వినబడి కరుణ అలర్ట్ అయ్యి గబగబా వచ్చి సుధ చేతిలోని రిసీవర్ తీసుకుంది. ఏంటి సూరి, నేను కరుణని అంది. చిన్నబాబు హాస్పిటల్లో ఉన్నారమ్మా, ఏలూరులోనే. మొన్న రాత్రి బాగా దెబ్బలు తగిలాయి. నన్ను ఏమీ చెప్పొద్దన్నారు, కానీ మనసు ఉండబట్టలేక చేశాను. నేను చెప్పానని చెప్పకండి. సూరి, ఏమంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. కంగారు పడకండి, బాగానే ఉన్నారు. మీరు అమ్మాయి గారిని తీసుకుని రండి, నేనుంటాను. హాస్పిటల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు. కరుణ, ఏమైంది చెప్పు? సుధా ఏడుపు స్వరంతో అంది. మనసుకు తగిలిన షాకు నుంచి వెంటనే తేరుకుని, ఏమీ లేదు వదిన, ప్రదీప్ గారికి కొంచెం దెబ్బలు తగిలాయంటున్నారు. బహుశా స్కూటర్ యాక్సిడెంట్ ఏమో. బాగానే ఉన్నారంట. మనం వెళదాం, రిక్షా పిలుచుకొని వస్తాను, ఉండండి. దీపుకి దెబ్బలు తగిలాయా? ఎలా ఉన్నాడు? అయ్యో, సోఫాలో కూర్చుండిపోయి ఏడ్చేసాగింది. మాణిక్యం కోడలి పక్కన చేరి, ఏం కాదులే, చిన్న దెబ్బలై ఉంటాయి, ఏడవకు, నేను చెప్తున్నాగా, ఏమీ కాదు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి, ఓదార్చింది. కరుణ రిక్షా పిలుచుకు వచ్చి, పదండి వదిన, అమ్మ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు అంది. రిక్షాలో కూడా కరుణ భుజం మీద వాలిపోయి ఏడుస్తూ దీపుకి ఏమీ కాకూడదని దేవుడికి ముడుపులు కడుతుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి బయట తండ్రి కనిపించాడు. నాన్న అంటూ పరిగెత్తింది. సుధను చూసి ఆశ్చర్యపోయి, ఎలా తెలిసిందమ్మా? పర్వాలేదు, బాగానే ఉన్నాడు అన్నాడు.
ఇద్దరి మనసులు కుదుట పడ్డాయి. లోపలికి నడిచారు. ప్రదీప్ మంచం మీద ఉన్నాడు. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా కమిలిన దెబ్బలు. భుజం మీద చర్మం లేచిపోయింది. చాలా రక్తం పోయిందట. నీరసంగా ఉన్నాడు. ఎలా జరిగిందమ్మా? లోపలికి వెళ్ళగానే తల్లిని పట్టుకుని ఏడ్చేసింది. అలికడికి ప్రదీప్ కళ్ళు విప్పి ఇద్దరిని చూసి మందహాసం చేశాడు. ఏంటి దీపు ఇదంతా? తమ్ముడు తల నిమిరింది. ఏం చెబుతామమ్మా, అంతా స్వయంకృతాపరాధం. అరుంధతి నుదుటి మీద కొట్టుకుంది. అమ్మా వారింపుగా అని మొన్న రాత్రి స్కూటర్ లైట్ పోయినా వచ్చేసాను. రైలు కట్ట దాటాక బండి స్కిడ్ అయింది చెప్పాడు. ఆ దెబ్బలు చూస్తుంటే యాక్సిడెంట్లా అనిపించలేదు కరుణకి. బండి మీద ఎలా జాగ్రత్తగా వెళ్లాలో సుధా 1-2 సార్లు చెబుతుంది. ఇక అయిపోయిందిగా, వదిలే సుధా అన్నాడు. ఏంట్రా అయింది? మన అదృష్టం బాగుండబట్టి కళ్ళతో చూడగలుగుతున్నాం. ఇలాంటి ఉపద్రవాలేవి ఇక ముందు రానీకు. మేము తట్టుకోలేము. అమ్మ చూడు ఎంత కుమిలిపోతుందో. అక్కడ బామ్మ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఇంతమందిని బాధపడుతున్నావు. అయినా నువ్వు ర్యాష్గా డ్రైవ్ చేస్తావు. నేను చాలాసార్లు చూశాగా. అతను విసుగ్గా చెయ్యి పైకెత్తి తల సవరించుకోబోయాడు. 2 చేతులు సహకరించలేదు. అది చూసి కరుణ, ఇంకేమనకండి వదిన, ఈసారి ఎవరి జాగ్రత్త వాళ్ళకు తెలుస్తుంది మృదువుగా అంది. ఓ గంటసేపు తమ్ముడి దగ్గర కూర్చుని చెయ్యి పట్టుకుని వదలలేదు. ఆ రోజు సుధా హాస్పిటల్లో ఉంటానంది. అరుంధతి, సంజీవరావు ఇంటికి వెళ్ళి రాత్రికి మళ్ళీ వస్తామని చెప్పారు. కరుణ, శ్రీరామ వచ్చే వరకు ఉంటానంది. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక ప్రదీప్ 2-3 సార్లు కరుణ వంక చూడటం గమనించి ఆమెతో మాట్లాడాలని అనుకుంటున్నాడేమోనని, మీ బావగారిని కంగారు పడొద్దని ఫోన్ చేసి వస్తా దీపు అంటూ బయటకు వెళ్ళింది. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కరుణ, ఇలా కూర్చోండి బెడ్ మీద అంతకుముందు సుధ కూర్చున్న చోటు చూపిస్తూ అన్నాడు. మౌనంగా వచ్చి తలదించుకుని కూర్చుంది. కరుణ, ఏ విషయమైనా నేను ఫ్రాంక్గా మాట్లాడొచ్చా అడిగాడు. తలూపింది. ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవ్వవు కదా? అవను మెల్లగా అంది, కానీ తలెత్తలేదు. దెబ్బలు నొప్పిగా ఉన్నాయి. ఈ పెయిన్ నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మీతో రొమాంటిక్గా మాట్లాడాలని ఉంది. మాట్లాడలేదామె. ప్రేమించడం లేదంటాడు, ఫ్రెండ్స్ని అంటాడు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు నా మనసుకు వచ్చిన ఆలోచన ఇది. నిజానికి చెప్పకూడదు కానీ ఆగాడు. ఒకసారి కళ్ళెత్తి చూసింది. మొహం కొత్తగా దీప్తివంతంగా ఉంది. అంత నీరసంలోనూ కళ్ళు మెరుస్తున్నాయి. మనిషినంతా చూసింది. ఒంటి నిండా దెబ్బలే. తల దించేసుకుంది. కళ్ళ నుంచి నీళ్లు బెడ్ మీద టప్మని పడ్డాయి. అతను చూడనే చూశాడు. కరుణ, ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు విషయం ఏంటి? నా మాటలకా? సారీ. అందుకు కాదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది. మరి ప్రశ్నార్థకంగా చూశాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా ఉంది. ఓ అదా, మీరు ఇంకా చాలా ధైర్యం గల అమ్మాయి అనుకున్నానే. ఎంత ధైర్యం ఉన్నా ఇలాంటివి ఎవరైనా తట్టుకోగలరా? నువ్వు సుధలాగా. సారీ, మనసులో బాధ తట్టుకోలేక. నాకు అర్థమైంది. కానీ నా దగ్గర అందరూ ఇలాగే మాట్లాడుతుంటే విసుగ్గా ఉంటుంది. తలుపు దగ్గర సుధ దీపు అని పిలవడం వినిపించింది. కరుణ లేచి మామూలుగా కుర్చీలో కూర్చుంది. తర్వాత శ్రీరామ్, పద్మనాభరావు, మాణిక్యం వచ్చారు. వెళ్లే ముందు ఇక్కడున్నన్నాళ్ళు క్యారేజీ పంపిస్తామని, మొహమాట పడొద్దని చెప్పారు. మర్నాడు ఉదయం అందరూ ఆఫీసుకి, షాపుకి, కాలేజీకి వెళ్ళిపోయాక సుధా క్యారేజ్ తీసుకుని బయలుదేరింది. కరుణ తను వెళ్తానంది. నువ్వెందుకు అన్నిసార్లు? మాణిక్యం అనుమానంగా అడగటంతో విరమించుకుంది కరుణ. సుధా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఊరి వాళ్ళు ఉన్నారు. గేటు దగ్గరే సుధను చూసి లబలబలాడుతూ వచ్చారు. చిన్నయ్య గారికి ఎంత ఘోరం జరిగిందో చూసావమ్మా? అంతా సర్పంచ్ ముదనష్టపోడు చేయించాడు. మెటుకలు విరుస్తూ అందొకామె. సుధా నిటారుగా అయింది. సర్పంచ్ చేయించడం ఏంటి? అయ్యో తెలీదా? మనుషులు పెట్టి కొట్టించాడని ఊరంతా గుప్పుమంటేని. ఎందుకు? కలలోలా అడిగింది. మా ఆడోరందరికీ మగోరితో సమానంగా రేట్లు పెంచాడుగా చిన్నయ్య. ఊళ్ళో రైతులందరూ వద్దన్నారంట. బాబు వినలేదు. మొన్న రాత్రి రైలు కట్ట దగ్గర చిన్నయ్యను ఆపి కర్రలతో బాదారంట. అక్కడికి బాబు ఎదురు తిరిగాడంట. ఒక్కడు, వాళ్ళు 10 మంది. చివరికి గేటుమాను యేసుపాదం చూసి లగెత్తుకొచ్చాక వాళ్ళు పారిపోయారంట. అయినా మా బాగు కోసం చిన్నయ్య పాటుపడుతుంటే వాళ్ళకెందుకో కడుపుమంట. అటుపైన సుధకేమీ వినపడటం లేదు. అర్థం కాని ఆవేశం, దుఃఖం పోటీ పడుతూ ఆమెను కుదిపేస్తున్నాయి. బలవంతాన అదిమి పెడుతూ లోపలికి నడిచింది. మంచం మీద పడుకునే సూరికి ఏదో నేర్పిస్తున్నాడు ప్రదీప్. రా, ఇందాకటి నుంచి ఆకలి దంచేస్తుంది. ఏం కూరలు వండావు? ఆసక్తిగా అడిగాడు. మాట్లాడలేదు సుధ.
ముఖంలో కోపఛాయలు తెలిసిపోతున్నాయి. ఏమై ఉంటుందన్నట్లు సూర్యుని కళ్ళెగరేసి అడిగాడు. తెలియదన్నట్లు భుజాలు ఎగరేశాడు సూరి. కాసేపు ఆగాక, నువ్వు బయటకు వెళ్ళరా సూర్యుని ఉద్దేశించి అంది. అబ్బో, ఏవో సీక్రెట్స్ అన్నమాట. సరే సూరి, నువ్వు షాపుకి వెళ్ళి నోట్బుక్స్ తెచ్చుకో చెప్పి పంపించాడు. స్కూటర్ యాక్సిడెంట్ అయితే స్కూటర్ కండిషన్లోనే ఉంది. ఏంటి, గూఢచార సినిమాలు ఏమైనా చూసావా? మాట మార్చొద్దు. అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటున్నావా? సరే, అసలు విషయం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఎన్నాళ్ళు దాచిపెట్టగలను అనుకున్నావు? ఊళ్ళో వాళ్ళు నాకంతా చెప్పారు. సరే, తెలిసిపోయిందిగా. అయిపోయిన దాని గురించి కోపాలెందుకు? ఏంటి అయిపోయింది? ఇంకా గొడవలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. అయినా ఎవరికీ లేని బాధ నీకెందుకు? ఇక ఇలాంటి పనులు చేయనని మాటివ్వు. సారీ సుధా, ఒకసారి కమిట్ అయ్యాక వెనక్కి తిరగడం ఉండదు. అయితే ఇలాంటి పనులు చేస్తానని ఎవరికైనా కమిట్ అయ్యావా? ఏం మాట్లాడుతున్నావు సుధా? నాకేం అర్థం కావడం లేదు. ఆ రోజు పొలంలో కరుణ ఈ కూలి రేట్ల గురించి నీతో వాదించలేదు. ఆ మర్నాటి నుంచేగా రేట్లు సమానం చేశావు. ఆ పిల్ల కోసం చివరికి ఇంత ప్రమాదాన్ని తెచ్చుకుంటావా? సుధా, ఇంకెప్పుడు అలా అనొద్దు. కరుణకి ఇందులో సంబంధం లేదు. తను కేవలం సజెస్ట్ చేసిందంతే. నిర్ణయం నాది, నేను మార్చుకోను కూడా. అంటే మా అందరికన్నా తనే నీకు ఎక్కువైపోయిందా? ఆ అమ్మాయి ఒక్క మాట చెప్పగానే వేదవాకులాగా పాటించేస్తావన్నమాట. మా అభిమానాలు ఆప్యాయతలు నీకు పనికిరావడం లేదన్నమాట. అంతంత పెద్ద మాటలు ఎందుకులే సుధా. మంచి ఎవరు చెప్పినా ఒకటే. నాకు ఇష్టమైతే పాటిస్తాను. కరుణ దగ్గర కూడా ఇలా మాట్లాడి తన మనసు బాధ పెట్టొద్దు. అసలు కట్టుబాటు తప్పితే ఎన్ని గొడవలు వస్తాయో, ఊరు ఎంత గందరగోళం అయిపోతుందో తెలిసి కూడా నువ్వు సాహసించావు. లేదు లేదు, మా నుంచి దూరం చేసి నిన్ను ఆడించాలని చూస్తోంది. అసలు ఇంటికి వెళ్ళగానే సుధా కఠినంగా అని తర్జన చూపిస్తూ, వద్దు, ఇలాంటి మాట ఇంకొకటి మాట్లాడినా మన రిలేషన్ దెబ్బతింటుంది. ఆమెకి షాక్ తగిలినట్లయింది. చివరికి తననైనా వదులుకుంటాడు కానీ ఆ పిల్ల మీద మాట పడనివ్వడు. ఉక్రోషం తారాస్థాయికి చేరింది. అసలు నిండా 25 ఏళ్ళు లేవు కానీ నీ పెత్తనమేంటి? అది నాన్న పొలం. నాన్న ఇష్టం వచ్చినట్లు రేట్లు ఇచ్చుకుంటాడు. నువ్వు కల్పించుకోవద్దు. ఆ మాట నాన్నతో అనిపించు. నేను పొలంలోకి దిగితే ఒట్టు ఆవేశంగా అన్నాడు ప్రదీప్. ఛీ, నీతో వాదించడం నాదే బుద్ధి తక్కువ. నేను ఇంటికి వెళుతున్నాను. సూర్య వచ్చాక అన్నం పెట్టించుకో. నా మాటలు నచ్చనప్పుడు నా చేతితో పెట్టిన తిండి మాత్రం నచ్చుతుందా? విశ్వస నడుస్తూ గుమ్మం వరకు వెళ్ళింది. అతనికి అస్థిమితంగా ఉంది. ఆమె గుమ్మం దాటుతుండగా సుధా మెల్లగా పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. నువ్వు కరుణనేమీ అనొద్దు. తను ఎలా రియాక్ట్ అవుతుందో అన్నాడు. సీరియస్గా చూసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే కరుణ ఎదురు వచ్చింది. గబగబా దగ్గరికి వచ్చి, వదిన, ప్రదీప్ ఎలా ఉన్నారు? ఆతృతగా అడిగింది. బాగానే ఉన్నాడు, ముక్తసరిగా తుంచినట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్థం కానట్లు చూస్తుండిపోయింది కరుణ. ఆ తర్వాత నుండి కరుణను తప్పించుకుని తిరగడం, ఎదురుపడినా ముభావంగా ఉండడం చూసి కరుణ బాధపడింది. ప్రదీప్కి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో. చూసి చూసి భరించలేక రాత్రి అందరి భోజనాలు అయి టీవీ చూస్తూ ఉండగా సుధని బ్రతిమలాడి మేడ మీదకి తీసుకువచ్చింది. వదిన, నన్ను ఇంకా హింసించొద్దు. ప్రదీప్కి ఏమీ కాలేదు కదా? చెప్పండి. మధ్యాహ్నం నుండి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నిన్ను మేమెందుకు హింసిస్తాం తల్లి? ఆ డ్యూటీ నీది. నీ మూలంగా చావు దెబ్బలు తిని మంచం మీద పడున్నాడు. మళ్ళీ వాడికి ఏమవుతుందో తెలియక మేం టెన్షన్ పడాలి కానీ నీకెందుకు టెన్షన్? నా మూలంగా దెబ్బలు తిన్నాడా? తెల్లబోయి అంది. నువ్వు ఆ రోజు పొలంలో రేట్ల గురించి మాట్లాడావు. నీ మాట పట్టుకుని రేట్లు సమానం చేశాడు. రైతులు ఎవరికీ నచ్చలేదు. ఎంత చెప్పినా దీపు వినలేదు. ఇంకేముంది? సందు కోసం మా సర్పంచ్ ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నాడు, కొట్టించాడు. నిజమా వదినా? ఇంత గొడవ? మై గాడ్, నేను అసలు ఊహించలేదు. అయినా ఇంకా అన్ని మాటలు అనవసరం. మా దీపు గురించి మర్చిపో. ఇప్పటి వరకు అయిందేదో అయింది. తను క్షేమంగా ఉండటం మాకు ముఖ్యం. నువ్వేదో అర్థం పర్థం లేకుండా అనడం, వాడు అదే పట్టుకుని వేలాడడం, ఈ బాధలు ఎందుకు ఇవన్నీ? అలా అంటావేంటి వదిన? నీకు విషయమంతా తెలుసు కదా. నా వుడ్బీకి నేను సలహా ఇవ్వడం తప్ప? ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ, ఎవరు నీకు వుడ్బీ? అవన్నీ మర్చిపో. జరగని విషయాలు అవి. నువ్వు ఫర్దర్ స్టెప్ తీసుకుంటే నేను ఇంట్లో చెప్పాల్సి ఉంటుంది. నీ ఇష్టం, ఆలోచించుకో. గబగబా వెళ్ళిపోయింది. నిస్సహాయంగా పెట్టుకోడకు జారబడి కూర్చుండిపోయింది. ఆనందమో దుఃఖమో మనసును మెలితిప్పేస్తుంది. ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందా? ప్రదీప్ ఎలా ఉన్నాడు? ఇప్పటికిప్పుడే చూడాలని ఉంది. తను ప్రదీప్ని అనవసరంగా రెచ్చగొట్టిందా? అక్కడికి అతను అంటూనే ఉన్నాడు చాలా గొడవలు అవుతాయని. కానీ తనే
చేతకాని తనమని అదని ఇదని రెచ్చగొట్టింది. ఇప్పుడు వదిన ఏకంగా అతన్ని మర్చిపోమ్మని చెబుతుంది. ఎలా? అయినా అసలు తన తప్పేముంది? తనకి అమానుషంగా అనిపించిన విషయం అతనికి ఎత్తి చూపించింది. గ్రహించి అతను సవరించుకున్నాడు. దానికి తనను ఎందుకు నిందించాలి? చేతనైతే ప్రోత్సహించాలి కానీ ఇలా తిడితే ఏం ప్రయోజనం? చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. 2 రోజుల తర్వాత ప్రదీప్ని ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారని సుధ ఇంట్లో చెప్పడం కరుణ వింది. మామూలుగానే కాలేజీకి వెళ్ళింది. సాయంత్రం కాలేజీ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి రిక్షా కట్టించుకుని వచ్చింది. అప్పటికే అందరూ బయలుదేరారు. లగేజ్ టాక్సీలో సర్దుతున్నారు. ప్రదీప్ కారెక్కబోతున్న వాడల్లా రిక్షా దిగి వస్తున్న కరుణను చూసి ఆగిపోయాడు. కాలేజీ యూనిఫామ్, భుజానికి బుక్స్ బ్యాగ్, వాడిపోయిన ముఖం, రేగిన జుట్టు. గబగబా దగ్గరికి వచ్చి చేతిలో ఫ్లవర్ బొకే పెట్టి విష్ యూ స్పీడ్ రికవరీ అంది. బొకే అడుగున కవర్ లాంటిది తగిలింది. ఎవరూ చూడకుండా షర్టు జేబులో పెట్టుకున్నాడు. సుధ కోపంగా చూస్తోంది. భయంగా దిగులుగా తలదించుకున్న కరుణను చూసి ప్రదీప్కి జాలనిపించింది. తనెంత వద్దని చెప్పినా కరుణని తిట్టానని సుధ చెప్పినప్పుడే అతను కరుణ గురించి బాధపడ్డాడు. ఇప్పుడిలా దిగులుగా ఉన్న కరుణను చూసి అతనికి నిరుత్సాహంగా కూడా అనిపించింది. ఇంతమందిని బాధపెడుతూ తన పంతాన్నే నెగ్గించుకుంటున్నాడు. అందరూ టాక్సీ ఎక్కారు. ఏమ్మా, ఇంటికే కదా, నువ్వు ఎక్కు, మీ వదిన కూడా ఉంది కదా, సంజీవరావు ఆదరంగా అన్నాడు. వద్దండి, ట్యూషన్కి వెళ్ళాలి, నెమ్మదిగా చెప్పింది. ప్రదీప్ వెళ్ళొస్తానన్నట్లు చూశాడు. తలూపింది. టాక్సీ కనుమరుగయ్యే వరకు చూసి ఈశ్రోమంటూ రిక్షా దగ్గరికి నడిచింది. టాక్సీలో ముందు సీట్లో మనవడి పక్కనే కూర్చున్న బామ్మ, ఈ పిల్ల నీ చుట్టూతా బొంగరంలా తిరుగుతుందేంట్రా? ఎవరికీ వినపడకుండా అడిగింది. ప్రేమిస్తుందేంటోనే, తను అంతే రహస్యంగా చెప్పాడు. నిజంగానా? ఆవిడ ముఖం వికసించబోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవద్దు, నువ్వేం ఊహించేసుకోకు. ఎప్పుడు ఎవరెలా మారతారో ఎలా చెప్పగలం? అంతేలే, ఎవరికెంత ప్రాప్తమో, చేతులు జోడించి వేదాంతంగా అంది. కరుణ ఇచ్చిన కవరు షర్టు జేబులోంచి గుండెను తడుతుంది. ఆత్మీయంగా ఫీల్ అయ్యాడు. చేత్తో జేబుని హృదయానికి హత్తుకున్నాడు. చిన్నారి కరుణ, ఏం రాసుంటావురా? ప్రేమగా అనుకున్నాడు. అందరూ మందలించినట్లుగా ఇలా ఎప్పుడు చేయవద్దు, నేను సరదాగా అన్నదాన్ని సీరియస్గా ప్రమాదాలు తెచ్చుకోవద్దు అంటుందా? తీసుకుని అలా అంటుంటే ఎందుకో సంతృప్తిగా ఉంది. కరుణ కూడా అలా అంటే జీవితంలో తను దేనికి ధైర్యం చేయలేడు. ఇంటికి వెళ్ళగానే రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని కవర్ తీశాడు. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. టేబుల్ లైట్ వేశాడు. కవర్ ఓపెన్ చేసి చదవసాగాడు. డియర్ ప్రదీప్, నేనేదో ఏడుపుగొట్టు ఉత్తరం రాస్తానేమో, తెలుగు సినిమా కన్నీటి హీరోయిన్లా సింపతి కొట్టేద్దామని చూస్తున్నావేమో. నేను ఆ ప్రయత్నం చేయబోవడం లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు దెబ్బలు తగిలినందుకు కాదు, ప్రమాదం జరుగుతుందని తెలిసి మాట మీద నిలబడినందుకు. మార్గం ఏర్పరిచే ముందు ముళ్ళ పొదల్ని ఎదుర్కోవాలి. చెడు ఫలితం మన మీద పడకుండా ఒకేసారి మంచి ఎలా వచ్చేస్తుంది? అందరి భయాలకి, సెంటిమెంట్లకి మనం భయపడనక్కర్లేదు. మన మార్గం మనకి క్లియర్గా కనిపిస్తున్నప్పుడు సాగిపోవడమే. కానీ మన జాగ్రత్తలో మనం ఉందాం. పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోండి. కొన్నాళ్ళు ఒంటరిగా తిరగొద్దు, అది రాత్రిపూట. ఇప్పుడు అనిపిస్తోంది ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని చూసి అనవసరంగా ఏడ్చానే అని. ఈ అమ్మాయికి అసలు ధైర్యం లేదు అనుకున్నారా? కానీ ఇప్పుడు బాధ కూడా లేదు. నిజం, మీకు నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను. మీరు సర్పంచ్ కావాలి, ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి, ఊరు బాగుపడాలి. ఈసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఊళ్ళో మీ ఇమేజ్ బాగా పెరిగి ఉంటుంది. ఎవరిని ఎలా మార్చాలన్నా రైట్ టైం ఇదే. యువకులను కలుపుకోండి, వాళ్ళ కోసం ఏదో ఒకటి సాధించండి. మరి పనిలో పనిగా నా గురించి ఏమైనా ఆలోచించండి. కరుణ. చివరి వాక్యానికి పక్కుమని నవ్వుకున్నాడు. అతనికి కొత్త బలం వచ్చినట్లుగా ఉంది. ఈ మాత్రం మాట చాలు, పునరుత్తేజాన్ని, ఉత్సాహాన్ని పొందగలడు. మనసంతా చైతన్యంతో నిండిపోయింది. తనకి ఇలాంటి సపోర్ట్ కావాలి. అవును, నిజాన్ని, మంచిని కరెక్ట్గా గుర్తించి సరైన సలహా ఇచ్చే తోడే తనకు కావాలి. స్నేహితులు వచ్చారని సూరి వచ్చి పిలవడంతో లేచాడు. కిషోరు, రవి, ప్రదీప్ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇంటర్ తర్వాత ప్రదీప్ ఏజీబీఎస్సీలో జాయిన్ అయితే పై ముగ్గురు చదువు ఆపేసి ఊళ్ళోనే ఉంటూ పొలాల్ని సాగు చేసుకుంటున్నారు. ఇళ్లలో తండ్రి మాటలే వేదవాక్కు. సొంత తెలివితేటలు ఉపయోగించే ఆస్కారం లేదు.
అరకొర లాభాలతో జీవితాలు మెల్లగా గడుస్తున్నాయి. యేసేపుకి 50 సెంట్ల పొలం ఉంది. దాని మీద వచ్చే ఆదాయం సరిపోదు. అతను కూలికి కూడా వెళుతుంటాడు. లోనుకి అప్లై చేశాడు, కానీ సర్పంచ్ పడనివ్వడం లేదు. ప్రదీప్ను చూసి ముగ్గురు దగ్గరకు చేరారు. సర్పంచ్ గాడేనంట, రూఢీగా తెలిసింది, రవి అన్నాడు. తల పంకించాడు ప్రదీప్. వదలకూడదు, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే, యేసేపు అన్నాడు. వాడి కూతురు లవ్ లెటర్లు పట్టుకుని నీ చుట్టూతా తిరుగుతుంది కదా, లైన్లో పెట్టి ఆనక వదిలేయడమే, కసిగా అన్నాడు కిషోర్, ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే ప్రదీప్ నీ ఫ్రెండ్ అన్న సంగతి మర్చిపోవచ్చు, కఠినంగా అన్నాడు ప్రదీప్. ఏవంటా? ఆహా, ఎందుకనకూడదు? ఆడు నిన్ను లేపేయాలని చూశాడు. ఆడు కూతురునేమో నువ్వు గౌరవించాలా? చేతకాని వాళ్ళలాగా చేతులు ముడుచుకు కూర్చోవాలా? ఆడి పెద్ద కొడుకు మొన్న బందుల దొడ్డు దగ్గర ఎదురై నానా చెత్తవాగుడు వాగుతున్నాడు. భరించలేకపోతున్నాం, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ప్రదీప్ మాట్లాడకుండా కోపంగా చూసి ఊరుకున్నాడు. నువ్వు కూడా ఏంటి దీపు, కిషోర్ సంగతి తెలిసిందేగా, ఆవేశం ఎక్కువ, నీకు ఇలా అయిందని తట్టుకోలేక, అంతే తప్ప మన జట్టులో ఎవరూ నీతిమాలిన వాళ్ళం కాదులే, రవి అన్నాడు. ఊరంతా విషయం తెలిసింది కదా, గూడెమంతా అతన్ని అసహ్యించుకుంటున్నారు. ఆ అవమానం చాలతనికి. చూద్దాం, ఇంకోసారి మన విషయంలో కల్పించుకుంటే అప్పుడు తగిన బుద్ధి చెప్దాం. ఈలోపు మళ్ళీ ఇంకోసారి లోన్ల గురించి అడగండి, ఇలా ఎంతకాలం సాగుదీస్తాడో చూద్దాం. సరేనంటే సరేననుకుంటూ లేచారు. సౌమ్యకి ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. ఎంటెక్కి అప్లై చేస్తోంది. ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలనుకుంటున్నారు. ఫారెన్ సంబంధం కోసం అన్నిటినీ తిరగొడుతోంది సౌమ్య. చివరికి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి శరత్ చంద్ర, అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ సెటిల్ అయిపోయారు. శరత్ వాళ్ళ అక్క విజయవాడలోనే ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అతను వాళ్ళ అక్కను చూడడానికి ఇండియా వస్తున్నాడు. తెలిసిన వాళ్ళ ద్వారా సౌమ్య విషయం ఆమెకి తెలియచెప్పారు. తమ్ముడిని ఒప్పించి తీసుకువస్తానని మాటిచ్చింది ఆవిడ. అనుకున్న రోజునే కారులో వచ్చారిద్దరూ. అతను వస్తాడని తెలిసిన వారం నుంచి సౌమ్య హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతిరోజు బ్యూటీ క్లినిక్కి వెళ్ళి మ్యానిక్యూర్, పెడిక్యూర్, హెన్నా ట్రీట్మెంట్, ఫేషియల్, ఇలా కొత్తందంతో దిగేది. పెళ్లిచూపుల రోజున సినిమా స్టార్ని తలతన్నేలా తయారైంది. పెళ్లిచూపుల కోసం 3,000 పెట్టి సిల్క్ చీర కొనడం చూసి సుధా నోరావలించింది. కుంకుమ రంగు షిఫాన్ ప్లెయిన్ చీర మీద అదే రంగు సిల్క్ థ్రెడ్తో పూసలు, లతలు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. మ్యాచింగ్ బ్లౌజు, అదే రంగు పూసల దండ, చేతులకి ఎర్ర రాళ్ల గాజులు, కొత్త హెయిర్ స్టైల్, మొగ్గలకి రోజ్ పౌడర్, లిప్స్టిక్. అక్క, చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడూ లేనిది కరుణ కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది. శరత్చంద్రన్ చూడగానే అందరికీ నచ్చాడు. సౌమ్యకి ఈడు జోడు సరిపోయేలా ఉన్నాడు. సౌమ్యను చూడగానే అతని కళ్ళలో ప్రశంసాభావం కనిపించింది. ఇలా వచ్చి మీకు ఇబ్బంది కలిగించామేమో అంటూ మొహమాట పడిపోవడం చూసి సుధా ముచ్చటపడింది. పర్వాలేదు బాబు, ఇది మన కల్చరేనని పద్మనాభరావు సర్ది చెప్పాడు. అతను చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు. మధ్యలో సుధా అతనికి టీ ఇస్తున్నప్పుడు, సిస్టర్, యూ లుక్ సో బ్యూటిఫుల్. ట్రెడిషనల్ బ్యూటీస్ అంటే ఇలా ఉంటారని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అఫ్కోర్స్ మా మమ్మీ మీలాగే ఉంటారు, కాకపోతే ఫెయిర్ అన్నాడు. అందరూ నవ్వుతూ విన్నారు. సుధకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కాసేపటికి తెప్పరిల్లి చిరునవ్వుతో థ్యాంక్ యూ అంది. శ్రీరామ్ గర్వంగా భార్యని చూసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ 1 మంత్లో వస్తారని, ముహూర్తాలని అప్పుడు చూసుకుంటారని చెప్పాడు. సౌమ్యను ఓకే చేసి వెళ్ళొస్తామని చెప్పి అక్కా తమ్ముళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు వచ్చారు. అన్నీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22న పెళ్లి. తర్వాత అతను 3 నెలలు ఇండియాలోనే ఉండి సౌమ్యని తనతో పాటు తీసుకువెళతాడు. అతను విజయవాడలో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. పెళ్లిలోపు అతను రోజు సౌమ్యకు ఫోన్ చేసేవాడు. 2-3 రోజులకు ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చి పిక్చర్కో హోటల్కో తీసుకువెళ్ళేవాడు. మీ ఊరు చాలా డ్రై, విజయవాడ ఒకంత పర్వాలేదు, ముఖ్యంగా బ్యారేజ్ అనేవాడు. విజయవాడ కూడా 2-3 సార్లు తీసుకువెళ్ళాడు. సుధకి తనని శ్రీరామ్ ద్వారకా తిరుమల తీసుకువెళ్ళడం గుర్తొచ్చింది. ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారోనని ఎంత భయపడింది తను. కానీ సౌమ్యకి అలాంటి సమస్యలు లేవు. ఓసారి మాణిక్యం పెళ్లి కాకుండా పిల్లలు ఇలా బయటకు పంపడం భావ్యం కాదేమో అని భర్తతో అంటే, పొరపాటును కూడా అతని ముందు అనొద్దు. వాళ్ళ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది, భయం లేదు, మన మాటలు వింటే వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అని హెచ్చరించాడు. సుధకి సౌమ్యను చూస్తే ఒకంత జలసీ లాంటిది కలిగింది. ఇంచుమించు తన ఏడుపుల్లే. చిన్నప్పటి నుంచి రాణిలాగే పెరిగింది. పెళ్ళయ్యాక రాజభోగమే. అమెరికాలో వాళ్ళ సొంతింటి ఫోటోలు శరత్ చూపించాడు.
ఎంత నీట్గా సిస్టమాటిక్గా ఉన్నాయో గదులన్నీ. ముఖ్యంగా అతని బెడ్రూమ్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ అందులోనే. వాళ్ళ బెడ్డే తమ డబుల్ కాట్స్కి రెండింతలు ఉంటుంది. ఆ అద్దాలు, కబోర్డ్స్ దేనికైనా పెట్టు పుట్టాలి. అతను కూడా సౌమ్య అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాడు. పువ్వుల్లో పెట్టు చూసుకుంటాడు, సందేహం లేదు. మొన్న రోజు అతను సౌమ్యకి శారీస్ కొని గిఫ్ట్ ఇచ్చాడు. ఆ కవర్ పట్టుకుని సౌమ్య కారు దిగి లోపలికి వస్తుంటే, నువ్వెందుకు మోయడం, డ్రైవర్ తెస్తాడులే అంటున్నాడు. అంత అపురూపంగా చూస్తున్నాడు. అదే తనైతే ఎక్కడికి ఎవరితో వెళ్ళినా లగేజ్ తనతోనే మోయిస్తారు. మామగారు అయితే మరీను. అందరూ కలిసి ఎక్కడికైనా వెళితే అత్తగారి చేతిలో బ్యాగ్ చూస్తే చాలు, ఆయన భరించలేరు. మాణిక్యం, నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, నీకు బీపీ, తల తిరుగుతుంది, బరువు మోయకు, ఎవరికైనా ఇవ్వు అంటారు. ఎవరూ మాట్లాడరు, విననట్లే నటిస్తారు. అప్పటికే తను లగేజ్ మోస్తున్నా ఆవిడ చేయి తన వైపే సాగుతుంది. సుధా స్వతహాగా ఎవరి గురించి చెడ్డగా ఆలోచించాలని కానీ విమర్శించాలని కానీ అనుకోదు. కాకపోతే ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరితో తనని తను కంపేర్ చేసుకోవడం మూలంగా జలసికి లోనవుతుంది.